దాన్ని బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ ఐ థింక్ అవర్ కొత్తగూడి విల్ కమ్ నెక్స్ట్ టు హైదరాబాద్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ జన్కో ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దానిపైన ఉన్న కోల్ మైన్స్ని ఒక్కొక్కటి డిప్లీట్ అయిపోతున్నాయి. రావాల్సిన మైన్స్ మీద ఫోకస్ జరగట్లేదు. ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంక్లూడింగ్ కోల్ అండ్ అదర్ థింగ్స్. దానిపై శ్రద్ధ జరగట్లేదు. దాని మీద వారిని శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మా దగ్గర అధ్యక్ష ఎన్ఎండిసి అని ఉంటుంది. ఎన్ఎండిసి అంటే ఎర్లియర్ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ స్పాంజ్ ఐరన్. స్పాంజ్ ఐరన్ వాజ్ ఏ యూనిక్ సెక్టార్. ఇట్ వాజ్ ఓన్లీ వన్ ఇన్ ఎంటైర్ ఏషియన్ కంట్రీస్ ఎర్లియర్. సో 400 ఎకరాలు, 400 నుంచి 500 ఎకరాలు స్పాంజ్ ఐరన్కి ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఇవాళ అది కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒకసారి గౌరవ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎన్ఎండిసి, సో దట్ వాజ్ టేకెన్ అప్ బై ద ఎన్ఎండిసి. నౌ ఎర్లియర్ ఇట్ వాజ్ స్పాంజ్ ఐరన్. దానిపైన మీరు సీరియస్గా పెడితే చాలా ఉపయోగం ఉంటుందని ఇది నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. అలాగే బయ్యారం మనందరికీ తెలుసు. బయ్యారం అనేది పెద్ద ఖనిజ, అన్ని రకాల ఇటు ఐరన్ ఓర్ కానీ లేకపోతే ఇతర ఖనిజాలు అక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అది. దానిపైన పెద్ద డిస్కషన్లు జరిగినాయి, పెద్ద గొడవలు జరిగినాయి, ఆందోళనలు జరిగినాయి. గత 2009-14 మధ్య దాదాపు ఆ అంశం పైన ఒక క్వశ్చన్ అవర్లోనే 2-3 అవర్స్ డిస్కషన్లు జరిగి అల్టిమేట్లీ అప్పుడు రోసే గారు ముఖ్యమంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ స్థానంలో స్పీకర్గా ఉండేవారు. వారు అల్టిమేట్లీ దట్ ఇష్యూ had been referred to the central government. So in turn central government had taken a decision and also it was incorporated in the Bifurcation Act that Baiyaram should be taken as a what is it called, iron steel plant. Andhra Pradesh kemo Rayalaseema steel plant Kadapalo, manaki Baiyaram. ఇది దాదాపు మర్చిపోయాం, కానీ దట్ ఈస్ దేర్ ఇన్ బైఫర్కేషన్ యాక్ట్ స్టిల్. దానిపైన అంతకుముందు రాష్ట్ర గవర్నమెంట్ రిపీటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది. వాళ్ళేమో ఒకసారి ఫీజిబిలిటీ ఉందన్నారు. మా దగ్గరే ఒకసారి వచ్చి అప్పుడున్న బీరేన్ సింగ్ గారు ఎవరో కేంద్ర మంత్రి వచ్చి దీనికి అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉందన్నారు. మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. మళ్ళానేమో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు. ఏదేమైనా అక్కడ మా దగ్గర అయితే ఐరన్ ఓర్ బయ్యారంలో ఉంది సార్. ఆ ఐరన్ ఓర్ని దాన్ని లింకప్ చేస్తారా ఎన్ఎండిసికి, ఇంకో రకం చేస్తారా? ఆ ఉన్నటువంటి ఐరన్ ఓర్లో మీరు అనుకున్నంత క్వాలిటీ ఉందా లేదా అనేది కానీ మేమైతే జియోలాజికల్ రిపోర్టు అప్పుడు నేనే మాట్లాడాను అధ్యక్ష ప్రధానంగా. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు నాతో పాటు. అవన్నీ కూడా చూపెట్టాం, అథెంటిక్ ఉన్న రిపోర్ట్ చూపెట్టాం. బయ్యారంని ఎలా చేస్తారో, లేకపోతే ఎంటైర్ ప్రాపర్టీ విల్ గో వేస్ట్. మనకున్నటువంటి the mineral value of some lakhs crores will go to the waste. దాన్ని మీరు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మాకు పెద్ద యూనివర్సిటీ కూడా ఉంది అధ్యక్ష. మాకు 500 ఎకరాలు ఉంటుంది అక్కడ. మైనింగ్ యూనివర్సిటీ వస్తుంది అనుకున్నాం. అంటే మైనింగ్ కాలేజ్ పేరుతో ఉంది అది. దానికి యూనివర్సిటీ మాకు వస్తుంది అనుకుంటే సరే ఆదిలాబాద్ మన వేరే ప్లేస్కి వెళ్ళింది మైనింగ్. ఎందుకంటే మైన్స్ ఉన్నాయి, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అనుకున్నాం. జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే మా తుమ్మల గారు ఒక ప్రతిపాదన చేశారు. అది ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రపోజల్. సో ఎర్త్ యూనివర్సిటీ అంటే ఇట్ ఈస్ ఎర్త్ యూనివర్సిటీ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మినరల్స్, బికాజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ కొత్తగూడెం అండ్ నైబరింగ్ ఏరియాస్. సో దాన్ని ఇమీడియట్గా యూనివర్సిటీగా టేకప్ చేయాలని నేను కోరుతూ, ఈ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి మరొకసారి శ్రీధర్ బాబు గారికి 3 పాయింట్స్ నేను మరొకసారి మీ మెమరీ కోసం. ఒకటి, ఎన్ఎండిసిని దాన్ని బాగు చేయండి, ఎలా చేస్తారో. 500 ఎకరం ఉంది, పెద్ద యూనిక్ ఒకప్పుడు. రెండోది బయ్యారం ఏం చేస్తారో చూడండి. మూడోది ఎర్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా అది 2 కూడా లింకప్, అది మినరల్కి సంబంధించింది కాబట్టి
దానిపైన శ్రద్ధ పెట్టమని కోరుతున్నా. అలాగే నియోజకవర్గాల లేకపోతే ఇంకోటి మీరు మినీ పార్కులు ఇండస్ట్రియల్ పార్కులు అంటున్నారు, దాన్ని అక్కడ దొరికేటువంటి వనరులు వీటిని బేస్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక ఈ ఇండస్ట్రియల్కి సంబంధించిందే ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అసలు మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారు, కార్మికులు ఇన్ ద సెన్స్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్లో, దానిపైన మీరు మీ క్లారిటీ కూడా మరలా మీరు అవకాశం ఉన్నా లేకపోతే మీరు చెప్పాలని కోరుతూ ఉన్నాను. ఎందువల్లంటే అసలు టోటల్గా ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు అవుతాయా లేదా, వాళ్ళకి ఎన్ని పని గంటలు ఉంటాయి రోజులో, ఇవన్నీ వారికి రిటైర్మెంట్ అనేది ఉంటుందా లేదా, దానికి ఏమైనా వయస్సు లిమిట్ ఉంటుందా లేదా, తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా, లేకపోతే వారికి చట్టబద్ధంగా ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ దే ఆర్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్. వై? బికాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు, ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ ఎవరు మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్ళకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు, భార్యాభర్తలు సంతోషం ఎవరో సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు, వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏంటో కూడా తెలియదు. అదొక మాయా లోకం. 2 రోజులు ఆ సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఈ 2 days సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి ఆ 2 days ఒకేవేళ పొరపాటున ఉన్నప్పుడు పడుకుని లేచే పని కూడా ఉండదు. వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు 24 గంటలు చేసుకున్న బాగుంటారు. ఇది మేధో దోపిడీ అధ్యక్ష. దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఎ రెగ్యులేషన్, దేర్ మస్ట్ బి ఎ కంట్రోల్. సో ఆల్ లాస్ మస్ట్ బి అప్లైడ్ టు దెమ్. అవి ఏమీ జరగట్లేదు. దానివల్ల మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ నడువు నొప్పులు లేకపోతే కాళ్ళు నొప్పులు లేకపోతే 50 ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. దానిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతూ వాళ్ళకి చట్టాలు కూడా తీసుకురావాలి. ఎందుకంటే శ్రమ వాళ్ళది, లక్షల కోట్లేమో వేళయి. నేనేం తప్పు పట్టట్లేదు సాఫ్ట్వేర్ కంపెనీలని, కానీ అదొక బిగినింగ్లో అదొక ఆకర్షణగా ఉండేది సాఫ్ట్వేర్ అనగానే. రాను సాఫ్ట్వేర్ అనేది ఒక శ్రమని, వాళ్ళకున్నటువంటి మేధస్సుని, వాళ్ళకున్న శక్తిని, యుక్తిని మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఒక సాధనంగా అది తయారైందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దానిపైన కొద్దిగా మన ప్రభుత్వం ఒక కంట్రోల్ తీసుకుని వస్తే మంచిది. మీరు వెళ్ళిపోతారా? మాట్లాడండి ఎందుకంటే మీరందరూ ఎంత మాట్లాడతారో నాకు ఒక్కడికే అంత టైం ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా, మరి అందరి సమస్యలు నేనే మాట్లాడాలి కదా. మరి ఆయన సౌహృదయులు కాబట్టి మీరైతే ఆయన మాట్లాడించేవాళ్ళు కాదు, నాకు తెలుసు. అదే బీఆర్ఎస్ అయితే ఒక్క నిమిషంలో నన్ను మాట్లాడించేది కాదు, తీసుకెళ్లి లోపల బయట వేసేవాళ్ళు. మీరు మిత్రపక్షం ఉన్నా మీరు మాట్లాడారు. సాంబశివరావు గారు మీరు డిస్టర్బ్ కాకండి, మీరు మాట్లాడండి. సో ఇది ఇండస్ట్రీస్ సంబంధించింది అధ్యక్ష. ఇక రెండోది ఈ బీసీకి సంబంధించింది కూడా ఇవాళ ఉంది కాబట్టి దానికి సంబంధించి దానిలో నేను చూశాను, వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు ఏదో పేరుతో పెట్టారు. ఏదన్నా ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ కులానికి సంబంధించిన అసలు కులాలు బీసీ కులాలు చాలా ఉన్నాయి. యాదవులు,
కురములు, అలాగే ఆడికటికల, పెరిక, ఉప్పర, మాది కులం, కుమ్మర, నక్కల, మేదరి, మేర, వడ్డిర, బొందిలి, భట్రాజులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, నాయి బ్రాహ్మణులు, గౌండ్ల, గొల్ల, యాదవ, కురుమ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ,